అవునవును. నేనేం చేశాను అంటే చిరంజీవి వెహికల్ డ్రైవ్ చేసి అతను సింధూర హోటల్ ఓనర్ ఉండేవాడు. అతను మా ఇంటి దగ్గరలో ఉండేవాడు. అతనితో కొంచెం చనువు ఉంది. ఆయన ఎటు వెళ్తున్నాడు నాకు కమ్యూనికేట్ చేస్తే నేను ఆ ముందే వెళ్ళి అక్కడ పెట్టుకుని ఓబీవాను ఇదంతా లైవ్లు ఇస్తా వచ్చాను. పొద్దు నుంచి సాయంత్రం దాకా అది లైవ్లు ఇచ్చేటప్పటికి జనానికి మొత్తానికి రాష్ట్రం మొత్తం అది అర్థమైపోయి కాపులు ఒక్కసారి పోలరైజ్ అయిపోయి ఏ బట్టినే 18 సీట్లు వచ్చినాయి. లేకపోతే కనుక అంటే కాపుని తొక్కేస్తున్నారనే ఫీలింగ్ బలపడింది ఆ టైంలో. అంటే నేనైతే చేసింది చిరంజీవిని తొక్కేస్తున్నారని, అది కాపు కమ్యూనిటీ సీరియస్ గా తీసుకుందని నాకు అర్థమైంది ఆ తర్వాత రిజల్ట్ చూసి. లేకపోతే మిగతా జనం అందరూ సీరియస్ గా తీసుకుని ఉంటే వేరేగా వచ్చి ఉండేది. అవునవును. కాకపోతే అప్పుడు పాలకుల్లో ఓడిపోవడం కూడా ఒక మైనస్ అయిందిలే. ఇక్కడ గెలిచారు కాబట్టి ఏదో త్రుట్లో తప్పిన ప్రమాదాలు అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే చూసుకోవాల్సింది ఏంటంటే ఉట్టి క్యాస్ట్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు. ఇంకొకటి ఏంటంటే కాంబినేషన్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంత సహకరిస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం కనబడుతుంది నాకు అర్థమవుతున్నంత వరకు స్థానిక జనసేన కార్యకర్తలు చాలా చులకనగా చూస్తున్నారు టీడీపీ వాడు. ఇప్పుడు వర్మ బ్యాచ్ తెలుగుదేశం వాడికి ఏమని ఉంటుందండి, కమ్యూనిస్ట్ వాడు అంటే ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది, బీజేపీ వాడు అంటే వాడెంత అనిపిస్తుంది. ఇది సహజం. కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా? ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారికి అప్పుడు ఒక సామాజిక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా? ఈయన కొన్ని హోప్స్ పెట్టుకున్నారు కదా ఆ సామాజిక వర్గం మీద. సామాజిక వర్గం అయితే సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసి ఈ దఫా. కాకపోతే ఎక్కువ చేస్తా లేదా అనేది అంటే నాకు అనిపిస్తున్న కాన్సెప్ట్ అయితే సామాజిక వర్గం వీళ్ళు పోటీ చేసే చోట్ల బలంగా సపోర్ట్ చేయడానికి సిద్ధం. మిగతా చోట్ల తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేటువంటిది 50% చేస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ని బట్టి అక్కడ ఓట్ బ్యాంక్ అదే చూడాలి. అంటే బిహేవియర్ బేసిస్ ఉంటదండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలి. అవును. ఇది నాయకుడు